తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయంన కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి నా సహోదరులందరికీ హృదయపూర్వక క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలకు ముందుకు సాగుదాం. బీదలు ఎవరు? మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి ఈరోజు దిక్కులేని వారికి, అనాథులకును పేదలకు సేవ చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నాం. అన్నదానం చేయడం కానీ, వస్త్రాలు పంచడం కానీ, విధవరాలను చూడడం కానీ, ఇదంతా పేదల పట్ల సేవ చేయడం అనుకుంటున్నారు. పేదలకు చేస్తే మంచిదే, కానీ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, అసలు బైబిల్ ప్రకారం బీదలంటే ఎవరు? ఈ లోక అర్థాలను బైబిల్లో జోడించకండి. లూకాసు సువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. బీదల అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, సువార్త సువార్తను ఎవరైతే వినకుండా ఉంటున్నారో, సువార్త ప్రకటింపబడని వారు నిజమైన పేదవాళ్ళని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు వారు ఇక్కడ బీదలకు సువార్త ప్రకటించటకే అన్నారు, కానీ అన్నదానాలు వస్త్రదానాలు అని చెప్పలేదు. అంటే మెయిన్ ఇక్కడ ఏమర్థమవుతుందంటే, బీదలంటే ఎవరంటే ఎవరికైతే సువార్త ప్రకటింపబడకపోతుందో, ఎవరైతే దేవుని యొక్క వాక్యం వినకపోతున్నారో వారే నిజమైన బీదలని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. లోకంలోని వారు ధనవంతులే కావచ్చు, కానీ సువార్త తెలియకపోతే వారి బీదవారే కదా. ఉదాహరణకు ఈ లోకంలో ఎంతో అనిల్ అంబానీ లాంటి వాళ్ళు ప్రపంచంలో గొప్ప ధనవంతులు ఉండొచ్చు, కానీ వారిలో ఒక్కరికైనా సువార్త తెలియకపోతే వాళ్ళు బీదవాళ్ళే కదండి. ఇంకా 2 కొరింథీ 8:2 చూసినట్లయితే, మరియు వారు పేదవాళ్ళైనను వారి దాతృత్వం బహుగా విస్తరించును అంటున్నారు. వాళ్ళు పేదవాళ్ళైన వారి దాతృత్వం బహుగా విస్తరించును అంటే, మొదటి శతాబ్దంలో మాసిదోనియా సంఘం వారు నిరుపేదలైనను పౌలు గారికి సువార్త పరిచర్యలో సహాయం అందించారు. ఈ ప్రపంచంలో వాక్యం తెలియని వారు అందరూ పేదవారే. అలాంటి వారికి వాక్యం అందించేవారు పేదవారైనా దేవుని దృష్టిలో ధనవంతులే కదండి. ఈ లోకంలో ఉన్నవాళ్ళు ధనవంతులు అనుకుంటున్నారు, కానీ దేవుని దృష్టిలో ఆయన తెలుసుకున్న వాళ్ళు ధనవంతులు, ఆయన తెలియని వాళ్ళు ఈ లోకంలో ధనవంతులైన పేదవారే అని వాక్యం సెలవిస్తుంది. లోకంలో ఉన్న పేదలందరికీ సేవ చేస్తే మీకు పరలోకం రాదు, కానీ వారికి వాక్యం చెప్పి దేవుళ్ళలోకి తీసుకొని వస్తే మనకు పరలోకం వస్తుంది. ఆఖరిగా 1 కొరింథీ 13:3 బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబొట్టుకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదని పౌలు గారు అంటున్నారు. మరి బీదల పోషణ కొరకు ఆస్తి ఇస్తే ప్రేమ లేనట్లా ఆలోచించండి. కాల్చబోటుకు మీ శరీరాలు ఇచ్చినా మీకు బీదలపై ప్రేమ లేనట్లే. ఇది దేవుని మాట. మీరు నిజంగా బీదలను ప్రేమిస్తే వారి ఆత్మలు నరకానికి వెళ్లకుండా రక్షించాలి అంటున్నారు కదండి. ఈరోజు మనం పేదలకు సహాయం చేయడం తప్పులేదు, కానీ అంతకుమించి సహాయం ఏం చేయాలంటే దేవుని యొక్క సువార్తను వాళ్ళకి అందజేయాలి. వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్లకుండా తప్పించబడాలి. దేవుని మాట వింటే వాళ్ళు పేదవాళ్ళైన ధనవంతులుగా దేవుని దృష్టిలో ఉంటారు. ఒకవేళ ధనవంతులైతే ఈ లోకంలో ధనం అనుభవిస్తారు, నిత్య జీవం అనుభవించకుండా నశించిపోయి పేదవారుగా మార్చబడతారు.
కనుక మనము శరీరానికి అవసరమైంది వారికి సహాయం చేయాలి, పేదవాళ్ళకి. అంతకుమించి ఆత్మ సంబంధంగా దేవుని యొక్క మాటను వాళ్ళకి చెప్పి దేవుని వైపుకు నడిపించి దేవుని కనపరచు వారంగా ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు తండ్రి, పూజ్యనీయుడ, పునరుద్ధానుడైన యేసయ్య, మీకు వందనాలు. రాత్రంతయు ప్రభా మా పడకల చుట్టూ కంచి వేసినందుకు స్తోత్రాలు. దయాళుడా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప తరతరములుండు. నీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. అవును ప్రభా, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు నడిపించిన గొప్ప దేవ, మా బ్రతుకులను కూడా ప్రభా పాపమని ఊబిలో నుంచి మమ్మల్ని లేవనెత్తిన గొప్ప శక్తిమంతుడా, మీకు వందనాలు దేవా. నేడు మాకు ఇచ్చిన నీ రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. దయతో ఇంకనూ నా పాప దోషాతికులను క్షమించండి ప్రభా. ఈ ఉదయ కలసమ్మి నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి. మీ కృప చేత నడిపించమని వేడుకొంచున్నాను దేవా. ఇదిగో తండ్రి, విసిగక మానకడుగుతున్నాం, ఆలోచనకర్త, ఆదరణకర్త, న్యాయం చేసే గొప్ప దేవ, విడువని ఎడబాయని గొప్ప తండ్రి. ఏ స్థితి ఏందైనా మీరు మాతోనే ఉన్నారు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు. మరి నా దేశానికి క్షేమం దయచేయండి నాయన. సార్వత్రిక సంఘాలు మీరు ఆశ్రయించండి ప్రభా. ప్రత్యేక సేవకుల పక్షాన మీరుండి తండ్రి. ఆయా సంఘాలకు అభివృద్ధిని దయచేయండి మా తండ్రి. విశ్వాసుల కుటుంబాలను దీవించండి. విశ్వాసంలో నూతన ఆత్మలను బలపరచండి. యవనస్తులను కాపాడమని, ఏ ఒక్కరు నశించుకునే చిత్తం కాదు నాయన. అయ్యా మీరు కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి, నా దేశవ్యాప్తంగా ప్రభా అయ్యా ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు నాయన. కాపాడు తండ్రి. అయ్యా మనుషుల మనస్తత్వాలు దర్శించండి అయ్యా. మరి నాయకులుగా ఉంటున్న వారు ప్రభా, ఎదుగో వాళ్ళకి మంచి జ్ఞానం అండి, మంచి పరిపాలన దయచేయమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవనస్తులను కాపాడయ్యా. యవన కాలం తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. యవనస్తులను కాపాడండి అయ్యా. నేత్రాశ, శరీరాశ, జీవపడమం నుంచి మీరు విడుదల దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి, బలహీన స్థితిలో పడి ఉన్న అనారోగ్యస్తులను బట్టి స్తోత్రాలైనా. స్వస్థపరిచే దేవుడు మీరు మాత్రమే నాయన. మీరు లేకపోతే స్వస్థత లేదు ప్రభా. ప్రతి బిడ్డను మీరు తాకమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. ఇదిగో తండ్రి, గర్భిణీస్తులు దీవించండి. ప్రసవకాల సమీపంగా ఉన్న సహోదరుల విషయం కృప చూపించునైనా. తల్లి బిడ్డ క్షేమంగా బయట వచ్చినట్లు మీరు ఆరోగ్యం మీ నామానికి మహిమకరంగా నడిపించమని పాసాల్లో వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రభా, ప్రత్యేక బిడ్డను మీరు దీవించండి, మీరు కాపాడు నాయన. అయా చంటి బిడ్డలకు మంచి జ్ఞానమేండి ప్రభా. తల్లిదండ్రులు మాకు అన్ని విషయంలో జ్ఞానమే తండ్రి. నీ మార్గం నడిపించాలి, బాలు నడవలసిన త్రోవలు నడుపుము అని చెప్పారు తండ్రి. సహాయం చేయమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే వృద్ధులు దీవించి తండ్రి, విధవరాలని, బలహీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్క పేదవారిని బట్టి స్తుతిస్తున్నాను నేను. నిజంగా నీ సువార్త అందకపోతే, నీ వాక్యం తెలియని వారు పేదవారు, కానీ మీ గురించి తెలిసిన వారు కాదు. ఈరోజు ఎంతోమంది గొప్ప ధనం ఉన్నవారని విర్రవేగుతున్నారు, కానీ మీరు లేకపోతే బ్రతికే లేదని ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లు మీరు దీవించండి. మా బంధుమిత్రుల్ని, రక్త సంబంధికులు, మా ఇరుగు పొరుగు వారిని, మా ఆత్మీయుల కుటుంబాలు కూడా సంపూర్ణమైన రక్షణలోకి నడిపించమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలయ్యా. అదేవిధంగా నా తండ్రి అయ్యా, బలహీనంగా ఉన్న అంగవైకల్ని బట్టి స్తుతిస్తున్నాను. వారి పక్షాన మీరు ఉంటున్న తండ్రి స్తోత్రాలనైనా. మరి తండ్రి, ఎంతోమంది ప్రభా భయంకరమైన సినీ ఇండస్ట్రీలకు నశించిపోతున్నారు నాయన. రక్షణ దయచే ప్రభా. అందులో పాపము తప్ప పరిశుద్ధత లేదు ప్రభా. ప్లీజ్ తండ్రి, యవనస్తులు అనేక మంది లోకపరమైన పాపం ఆకర్షింపడి తమ జీవితాలు, తమ లైఫ్ స్టైల్ మార్చేసుకుంటున్నారు నాయన. మీ దగ్గర ఉండే గొప్పతనం ఇంకెక్కడ దొరకదని వాళ్ళు ఎరిగినట్లు దీవించమని వేడుకొంచున్నాను నాయన. అలాగే నా తండ్రి, ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలు. కార్యం చేయబోతున్న తండ్రి, ఈ పరిచర్యను మీరు దీవిస్తుందేవా. ఏ పరిచర్య నడిపిస్తున్న దైవజనులను బట్టి స్తోత్రాలు. ఏకీపిస్తున్న సహోదరి మనల్ని ప్రార్థన రిక్వెస్ట్ పెట్టిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మానకు అడుగుతున్నాను, న్యాయాధిపతి న్యాయం చేయి దేవ, పరిశుద్ధాత్మ తండ్రి. ఇదిగో తండ్రి,
ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ అయ్య గారిని దీవించండి ప్రభా. అయ్యా స్వస్థపరచు తండ్రి. రమేష్ అన్నయ్య గారు పారాలసిస్ నుంచి విడుదల దయచేయి తండ్రి. పాల్ సహోదరు గోపి బ్రదర్ ప్రభా చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయి తండ్రి. అలాగే తండ్రి అయ్యా అభిషేక్ బ్రదర్ వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని దీవించు తండ్రి. రాంబాబు గారు వాళ్ళ ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయి దేవా. సాల్మన్ గారు కోసం సొంత గృహాల విషయంలో వాళ్ళ కుటుంబాలు దీవించు తండ్రి. సురేష్ గారిని మీరు ఆశ్రయించినైనా అయ్యా ప్రభా. మరి సూర్యప్రసాద్ అయ్యగారు స్వస్థపరచు తండ్రి. నా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. అనిత సిస్టర్ని స్వస్థపరచునైనా. సాలమ్మ అరుణ సిస్టర్ జీవితంలో మీరు చేసిన గొప్ప మేలు అద్భుత ఆశ్చర్యాలను బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే లక్ష్మి గారిని కూడా మీరు దీవించండి ప్రభా. మీరే స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఇంకా ఆత్మీయంగా బలపరుచున్నాయన. అలాగే నా తండ్రి ప్రభా ట్విన్స్ బేబీస్ అయిన ప్రభా మరి నీ కృపలు అడుగుతున్నాను. కృష్ణ గారు లక్ష్మి గారు దాంపత్య జీవితాన్ని మీరు ఆశ్రయించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. సంతానం లేక ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబాలను బట్టి స్తోత్రాలు మీరు దీవించండి. ఇంకను ఎంతోమంది సహోదరులు ఉన్నారు ప్రభా. అయ్యా ఉద్యోగం కోసం చరణ్ ప్రభా, రూపాని, సునీల్ని ప్రభా, శోభ సిస్టర్ విషయంలో కార్యం చేయండి ప్రభా. ఆశ సిస్టర్ భవిష్యత్తును దీవించండి తండ్రి. అయ్యా ప్రభా స్పందన సిస్టర్ యొక్క విషయంలో డెలివరీ విషయంలో కృప చూపించండి. మంజుల సిస్టర్ మీరు దీవించమని వేడుకొంచున్నాను. ఇంకా ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. వారందరిని బట్టి పేరు పేరున స్తుతిస్తున్నాను. ఈ కార్యాన్ని దీవించండి. ఈ పరిచర్య నీ నామానికి మహిమకరంగా నడిపించునైనా. ప్రత్యేకంగా దైవజనులు మోషే గారిని బట్టి స్తోత్రాలు. మోషే గారి కుటుంబంలో శాంతిని సమాధానం ఇవ్వండి. వాళ్ళ హృదయంలో నెమ్మదిని ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల యేసు నామంలో విడుదల దయచేయమని వేడుకొంచున్నాను నాయన. మీరు సమస్తము చక్కపరిచే దేవుడు నా తండ్రి. నీ ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. మార్చేసే శక్తిమంతుడు. యెహోవాకు అసాధ్యం ఏది లేదు కనుక తండ్రి నెమ్మదిని పరిచర్యలో ఆ శక్తిని మీరు జ్ఞానాన్ని ఇచ్చి మీరు ఇంకనూ ముందుకు సాగించమని వేడుకొంచున్నాను. అలాగే ఆత్మీయతల విజయమ్మ గారు తల్లిగారు నడిపిస్తున్న పరిచర్యను కూడా దీవించినైనా. తల్లికి మంచి ఆరోగ్యాన్ని మీ సన్నిధి మీ జ్ఞానం తోడించు తండ్రి. ప్రభా ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. అనారోగ్య అస్వస్థత నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాను. అలాగే నా తండ్రి నన్ను నా కుటుంబాన్ని పాసను సమర్పిస్తున్నాను తండ్రి. ఈ దినం మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు. మేమేమై ఉన్నామో తండ్రి అది కేవలం నీ కృప నీ చిత్తం బట్టి స్తుతిస్తున్నాను నాయన. ఈ దినం అంతా మీరు నడిపించు మీ జ్ఞానంతో నడిపించి నీ వివేకంతో నడిపించండి. ప్రతి చీకటి నా కుటుంబం నుంచి మీరు తొలగించండి. నా భర్త నా సంతానం నా ఇంటి వారిని మీరు చల్లగా కాపాడండి. నా జీవితంలో ప్రతి మేలుని బట్టి మీరు చేసిన ఉపకారం బట్టి స్తోత్రం కేవలం నీ కృప తండ్రి. దయతో మా పాప దోష అతిక్రమలు ఇంకను క్షమించి నీ పనిలో నమ్మకస్తులుగా న్యాయవంతులుగా బ్రతుకున్నట్లు దీవించమని వేడుకొంచు అయ్యా. మిమ్మల్ని గణపరుస్తూ అలాగే యెరూషలేము క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను. రక్షణ మారు మనసు అనుగ్రహించమని వేడుకొంచున్నాను. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.